హీరోగాను అలాగే విలన్ గాను కూడా మెప్పించిన అతి కొద్ది యంగ్ టాలెంటెడ్ నటుల్లో కార్తికేయ కూడా ఒకడు. మరి తాను హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే బజే వాయువేగం. మరి ఈ సినిమా నుంచి మేకర్ టీజర్ అయితే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అయితే ఈ టీజర్ మాత్రం మంచి రేజీగా ఒక పక్క సాలిడ్ యాక్షన్ తో పాటుగా మంచి ఎమోషన్స్ తో కూడా నిండి ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడిగా కార్తికేయ కనిపిస్తున్నాడు. సాలిడ్ లుక్స్ తో యాక్షన్ పార్ట్ లో తాను అదరగొట్టాడు. అలాగే తనిఖీల బర్నీపై ఎమోషనల్ ఎపిసోడ్ కూడా వర్క్ అయ్యేలా ఈ టీజర్ లో రాహుల్ టైజన్ కూడా కనిపిస్తున్నాడు. రతన్ స్కోర్ మాత్రం యాక్షన్ సీన్స్ వరకు టీజర్ లో చాలా యావరేజ్ గా ఉంది. ఆల్రెడీ విన్నట్టుగానే సెల్లర్ స్కోర్ లైన్ కూడా గుర్తు రావచ్చు. ఇది ఫుల్ మూవీలో కరెక్ట్ చేసుకుంటే బెటర్. అలాగే ఆర్డి రాజశేఖర్ విజువల్స్ బాగున్నాయి. అలాగే మూవీ కాన్సెప్ట్ నిర్మాణ విలువలు కూడా ఈ టీజర్ లో బాగా కనిపిస్తున్నాయి. అందుకే కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. విలన్ గా చేస్తూనే హీరోగా కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం బెదుర్లంక సినిమాతో వచ్చి మంచి విజయమే సాధించాడు. తాజాగా కార్తికేయ నెక్స్ట్ సినిమా టైటిల్ ని ప్రకటించాడు. మూవీ క్రియేషన్ నిర్మాణంలో ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్, కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసి టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు బజే వాయువేగం అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. హనుమంతుడి వేగం హీరోలో ఉంటుందని రిఫరెన్స్ తో ఈ టైటిల్ పెట్టినట్టు గ్లిమ్స్ చూస్తుంటే తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ టైటిల్ గ్లిమ్స్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది హిట్టా ఫట్టా.